So first వచ్చేసి we are going to import MongoDB into our application. Okay, so దానికోసం we are going to write it down. Const mongos equals to require within the parentheses, within the double quotes, mongos. Yeah, perfect. ఈ లైన్ ఆఫ్ కోడ్ ఏం చేస్తుందండి, సో ఐఎమ్ జస్ట్ వాంట్ టు రైట్ ఇట్ డౌన్. సో ఈ యొక్క కొన్ని స్టార్టింగ్ ఆఫ్ ద సెషన్స్ నేను ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఆఫ్ కోడ్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ వెరీ క్లీన్ ఎక్స్ప్లెనేషన్. అండ్ కొంచెం మనం ఫాస్ట్ అవుతున్న కొలది నేను ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఓకే, సో స్టార్టింగ్ ఆఫ్ ద సెషన్స్ నుంచి ఏదో నేను కంప్లీట్గా ఫాస్ట్గా తీసుకెళ్ళిపోతే ఇట్ కుడ్ బి లిటిల్ బిట్ హార్టర్ ఫర్ ద పీపుల్ హూ రియలీ డోంట్ నో అబౌట్ ఎనీథింగ్ దే ఆర్ డూయింగ్. అంటే మేబీ మీరు కోర్సెస్ చేసి ఉండొచ్చు, బట్ మీకు ఇవన్నీ కూడా ఐడియా లేకపోతే ఖచ్చితంగా ప్రాజెక్ట్ అంతా కూడా మీకు అర్థం కదా. అందుకోసమే ఐఎమ్ టేకింగ్ వెరీ కేర్ అబౌట్ దీస్ సెషన్స్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ గోయింగ్ టు ఇంపోర్ట్ MongoDB into our application. Yeah, perfect. And next I'm going to write a function. So simple function. So function name వచ్చేసి connect db. So just open and close curly braces. So I just want to take some space here. So ఈ యొక్క ఫంక్షన్ లోపల ఐఎమ్ గోయింగ్ టు కాల్ ద మెథడ్ which is available in the MongoDB module, that is mongos.connect. mongos.connect. yeah, perfect. సో ఈ మెథడ్ అనేది 2 ఆర్గ్యుమెంట్స్ని తీసుకుంటుంది. ఫస్ట్ వచ్చేసి అవర్ స్క్రిప్ట్ అండ్ సెకండ్ వచ్చేసి డిస్క్రిప్షన్ వార్నింగ్స్. ఓకే, సో ఫస్ట్ మన యొక్క స్క్రిప్ట్ అనేది ఇక్కడ ఇద్దాం. సో ఫస్ట్ విత్ ఇన్ ద సింగిల్ కోట్స్ ఐ జస్ట్ వాంట్ టు కాపీ ద URL what we are going to copy. సో మనం ఇక్కడ URL అనేది కాపీ చేసుకున్నాం కదా, సో ఇక్కడ URL ఇక్కడ కాపీ పేస్ట్ చేయండి. కాపీ అండ్ పేస్ట్. ఓకే, సో ఇక్కడ మీరు పాస్వర్డ్ అనేది మార్చుకోవాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ వీఆర్ గోయింగ్ టు చేంజ్ ద డేటాబేస్. ఓకే, సో ఇక్కడ చాలా చాలా జాగ్రత్తగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం జాగ్రత్తగా మార్చుకోకపోతే మాత్రం మన కంప్లీట్ అప్లికేషన్ అంతా కూడా మన యొక్క డేటాబేస్తో కనెక్ట్ కాదు. ఓకే, సో ఇక్కడ నేను మారుస్తున్నాను, ఒకసారి చూడండి. సో ఇక్కడ మనకి ఆల్రెడీ యూజర్ నేమ్ అనేది వచ్చేసింది. సో వీ నో నీడ్ టు చేంజ్ ఎనీథింగ్ హియర్. అండ్ కమింగ్ టు ద పాస్వర్డ్, ఇక్కడ మనం పాస్వర్డ్ అనేది చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో పాస్వర్డ్ అనేది చేంజ్ చేసినప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను కదా, సో మనం ఇందాక పాస్వర్డ్ అనేది కాపీ పేస్ట్ చేసుకున్నాం. మీరు కావాలనుకుంటే అది డైరెక్ట్గా పేస్ట్ చేయొచ్చు, లేకపోతే ఆటో జనరేటర్ అని మీకు చూపిస్తాను చూడండి. ఎస్, సో దిస్ ఈజ్ ద ఆటో జనరేటర్ పాస్వర్డ్. మీరు కావాలనుకుంటే ఇది ఇచ్చేసేయచ్చు, లేదు అనుకుంటే మీరు పాస్వర్డ్ మార్చుకుంటా అనుకుంటే మీరు మార్చుకోవచ్చు. అంటే ఒక మీనింగ్ఫుల్ పాస్వర్డ్ నేను ఇచ్చుకుంటాను సార్ అంటే మీరు ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సో ఎడిట్ పాస్వర్డ్ అని ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలుగు టెక్స్టైప్స్ @ ఈ యొక్క ప్రాజెక్ట్ రెంటల్ బైక్స్. ఓకే, సో ఇంత అవసరం లేదు. we just want to make some changes here. So TTS @rental bikes అనేది ఇక్కడ నేను ఇచ్చాను. సో జస్ట్ అప్డేట్ యూజర్. సో మన పాస్వర్డ్ అనేది అప్డేట్ అయిపోయిందండి. సో వాట్ ఈస్ దట్ పాస్వర్డ్? TTS @rental bikes. ఓకే, సో పర్ఫెక్ట్. అండ్ దాని తర్వాత మన యొక్క డేటాబేస్. సో మనకి డేటాబేస్ నేమ్ ఏదైతే ఉందో అది ఇచ్చేసేయండి, ఇక్కడ టెస్ట్ అనేది తీసేసండి.
So మన యొక్క database name. So what is the database name we are given? So here is the database. So browser collections. So ఇక్కడ మన database ఉంటుంది. Yes. So this is the database. Copy and paste. Rental bikes hyphen TTS. Okay, so this is our database. సో పర్ఫెక్ట్. సో ఎవ్రీథింగ్ ఈజ్ లుకింగ్ ఫైన్. సో మనకి పర్ఫెక్ట్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం పర్ఫెక్ట్గా రాసామండి. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆర్గ్యుమెంట్. అండ్ కమింగ్ టు ద సెకండ్ ఆర్గ్యుమెంట్. సో సెకండ్ ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ద డిస్క్రిప్షన్ వార్నింగ్స్ అంటారు. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ అ డిస్క్రిప్షన్ వార్నింగ్స్ అంటారు. And coming, so this is the first argument అండి. అండ్ కమింగ్ టు ద సెకండ్ ఆర్గ్యుమెంట్, దిస్ ఈజ్ డిప్రికేషన్ వార్నింగ్స్ అంటాం. సో ఈ యొక్క డిప్రికేషన్ వార్నింగ్స్ వచ్చేసి మనకి ఇక్కడ 2 డిప్రికేషన్ వార్నింగ్స్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తామండి. ఫస్ట్ది వచ్చేసి యూజ్ యూనిఫైడ్ టోపాలజీ అండ్ సెకండ్ వచ్చేసి యూజ్ న్యూ యూఆర్ఎల్ పార్సర్ అంటాం. ఓకే, సో ఈ యొక్క రెండు డిప్రికేషన్స్ వార్నింగ్స్ ఇక్కడ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో టు అవాయిడ్ అన్వాంటెడ్ వార్నింగ్స్ అండ్ ఎర్రర్స్. సో ఈ యొక్క డిప్రికేషన్ వార్నింగ్స్ ఏంటంటే మనకి ఈ యొక్క MongoDBలో కావచ్చు, Node.jsలో కానీ వీ హ్యావ్ టు బీ అవేర్ దట్ ఓకే వాట్ ఆర్ ద థింగ్స్ దే ఆర్ డిప్రికేటెడ్, మనకి ఏవైతే తీసేసారో లేకపోతే ఏవేవైతే ఉన్నాయి అనే ఒక పర్టికులర్ ఐడియా అనేది మనకు ఉంటే బాగుంటుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈ యొక్క డిప్రికేషన్ వార్నింగ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్ కేసు మీరు ఈ యొక్క డిప్రికేషన్ వార్నింగ్స్ యూస్ చేయకపోతే మనకి ఖచ్చితంగా ఎర్రర్స్ కానీ లేకపోతే కొన్ని వార్నింగ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాడు. సో ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడానికి ఐఎమ్ జస్ట్ వాంట్ టు గో త్రూ దిస్ డిప్రికేషన్ వార్నింగ్స్. ఓకే, సో ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. సో విత్ ఇన్ ద కర్లీ బ్రేసెస్, సో ఫస్ట్ వచ్చేసి యూజ్ యూనిఫైడ్ టోపాలజీ colon true, yeah, perfect, comma, అండ్ రెండోది వచ్చేసి యూజ్ న్యూ URL parsers. Okay, so just colon true, perfect. Okay, perfect అండి. సో now I'm going to define a variable. సో ఈ యొక్క వేరియబుల్ ఏంటంటే const connection equals to mongoose dot connection. సో ఇక్కడ మీరు ఒక పాయింట్ అనేది అబ్జర్వ్ చేయాలి. సో బై యూజింగ్ దిస్ కనెక్షన్ వేరియబుల్ వీ కెన్ చెక్ ఇట్ అవుట్ అవర్ కనెక్షన్ ఈజ్ సక్సెస్ఫుల్ ఆర్ నాట్. సో ఈ యొక్క కనెక్షన్ వేరియబుల్ ఇక్కడ మనం కనెక్షన్ అనేది ఇచ్చాం కదా, సో ఈ వేరియబుల్ మనం యూజ్ చేసి మన యొక్క కనెక్షన్ అనేది సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయ్యిందా లేదా అనేది మనం చెక్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన ఒక పాయింట్ ఏంటంటే, సో మీరు ఇప్పుడు దాకా యూజ్ చేసిన మెథడ్ ఏంటంటే mongoose డాట్ కనెక్ట్. సో ఈ మెథడ్ యూజ్ చేశారు, విచ్ ఇస్ ద మెథడ్ దట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద MongoDB module. సో ఈ మెథడ్ యూస్ చేసి మీరు ఈ మెథడ్ కాల్ చేశారు. బట్ ఇక్కడ మనం కనెక్షన్ దేంతో చెక్ చేస్తున్నామంటే mongoose డాట్ కనెక్షన్ అనే మెథడ్ యూస్ చేసి మనకి కనెక్షన్ సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయిందా లేదా అని చెక్ చేస్తున్నాం. సో వాట్ ఈస్ ద థింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ అంటే ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, ఇక్కడేమో mongoose డాట్ కనెక్ట్ అనే మెథడ్ని మనం కాల్ చేసాం. మళ్ళీ మన యొక్క కనెక్షన్ అనేది కరెక్ట్గా కనెక్ట్ అయ్యిందా, సక్సెస్ఫుల్ అయ్యిందా, లేకపోతే అసలు కనెక్షన్ అనేది ఇట్ డజంట్ కనెక్ట్ అంటే కనెక్ట్ కాలేదా అనేది మనకి ఏ మెథడ్తో చెక్ చేస్తున్నామంటే వీఆర్ గోయింగ్ టు యూజ్ ద mongoose డాట్ కనెక్షన్ అనేది యూస్ చేసి మనం ఇక్కడ చెక్ చేసుకుంటున్నాం. సో వాట్ ఈస్ దిస్ కనెక్షన్ బిట్వీన్ దోస్ 2 మెథడ్స్ అంటే ఇక్కడ సో ఫార్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే వీఆర్ సీన్ హౌ టు కనెక్ట్ టు ద MongoDB. మనం MongoDBకి ఏ విధంగా కనెక్ట్ కావాలి బై యూజింగ్
మాంగోస్ డిఫాల్ట్ కనెక్షన్. సో ఇదంతా కూడా మాంగోస్ యొక్క డిఫాల్ట్ కనెక్షన్ యూస్ చేసి మనం ఏ విధంగా MongoDB అనే డేటాబేస్కి కనెక్ట్ కావాలని చూసాం. సో మాంగోస్ క్రియేట్ ఏ డిఫాల్ట్ కనెక్షన్. సో మాంగోస్ ఇక్కడ ఏం చేస్తుందండి, ఒక డిఫాల్ట్ కనెక్షన్ అనేది క్రియేట్ చేస్తుంది. ఎప్పుడు వెన్ యూ కాల్ mongoose.connect అనే మెథడ్ని మీరు కాల్ చేసినప్పుడు ఇక్కడ మాంగోస్ అనేది మనకి ఒక డిఫాల్ట్ కనెక్షన్ని క్రియేట్ చేసి పెడుతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు యాక్సెస్ ద డిఫాల్ట్ కనెక్షన్, ఇప్పుడు మాంగోస్ క్రియేట్ చేసిన డిఫాల్ట్ కనెక్షన్ని మీరు యాక్సెస్ చేయాలి అనుకుంటే, సో యాక్సెస్ చేసినప్పుడే కదా ఆ యొక్క కనెక్షన్ అనేది సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయ్యిందా లేదని మనకు తెలుస్తుంది. సో మీరు ఆ యొక్క కనెక్షన్ని, ఆ యొక్క డిఫాల్ట్ కనెక్షన్ని మీరు యాక్సెస్ చేయాలి అనుకుంటే వీఆర్ యూజింగ్ దిస్ మెథడ్, దట్ ఈస్ mongoose.connection అనే కనెక్షన్ మనం mongoose.connection అనే మెథడ్ మనం యూజ్ చేసుకుంటాం. ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే ద బెస్ట్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ మనం బైక్ కేస్ కానీ కార్ కేస్ కానీ మర్చిపోతాం. సో మన ఇంట్లో వాళ్ళని పిలుస్తాం. సో మన ఇంట్లో వాళ్ళని పిలవగానే కార్ కానీ బైక్ కానీ స్టార్ట్ కాదు. సో మనం పిలిచేది ఒకరిని. సో ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో మన మదర్నో లేకపోతే సిస్టర్నో లేకపోతే వైఫ్నో ఎవరో ఒకరిని కాల్ చేస్తాం. సో కాలింగ్ ద మెథడ్ ఈజ్ డిఫరెంట్. సో అక్కడ మనం కాల్ చేయగానే మనకి కీ అనేది స్టార్ట్ అయిపోయి మనకి కార్ అనేది కాల్ చేయగానే మనకి బైక్ కానీ కార్ కానీ స్టార్ట్ కాదు. సో వీఆర్ కాలింగ్ ఏ పర్సన్. సో ఆ పర్సన్ మనకి కీ ఇచ్చారు. సో ఇప్పుడు మనకి ఆ కీ మనం ప్లేస్ చేసినప్పుడు మనకి బైక్ కానీ కార్ కానీ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో వీఆర్ కాలింగ్ ఏ పర్సన్ అండ్ వీఆర్ యాక్సెస్ దట్ కనెక్షన్ విత్ ఏ పర్టికులర్ కీ. ఓకే, సో దట్ కీ ఈజ్ నథింగ్ బట్ ఏ mongoose.connection అనే మెథడ్ ద్వారా మనం ఆ యొక్క డేటాబేస్ కనెక్షన్ సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయ్యిందా లేదా అని చెక్ చేస్తున్నాం. ఓకే, సో దట్ ఈస్ ది థింగ్. ఓకే, ఐ హోప్ దిస్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఈస్ క్లియర్. ఓకే, పర్ఫెక్ట్. సో నౌ వీఆర్ గోయింగ్ టు రైట్ డౌన్ ద మెథడ్స్ దట్ ఆర్ కనెక్టెడ్. అంటే కనెక్ట్ అయిందా లేదా అని దానికి ఒక కన్సోల్లో మనం మెసేజ్ అనేది పాస్ చేద్దాం. ఒకవేళ ఎర్రర్ ఏదైనా వస్తే సో ఎర్రర్ కూడా మనం కన్సోల్లో ప్రింట్ చేద్దాం. ఓకే, సో లెట్స్ సీ. సో ఎప్పుడైతే నాకు కనెక్షన్ అనేది ఆన్లో ఉంటుందో, వెన్ ఎవర్ ద కనెక్షన్ ఈజ్ ఆన్, దెన్ యూ కెన్ సే. ఓకే, సో ఇక్కడ చూడండి. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఎ ఫంక్షన్. సో connection dot on. Okay, so whenever the connection is on, then we can say an event. So within the parentheses, within the single quotes, ఇక్కడ చూడండి ఈవెంట్ నేమ్ అంటున్నారు చూసారా. సో ఈవెంట్ నేమ్. ఓకే, సో నాకు ఈవెంట్ నేమ్ ఏంటంటే కనెక్టెడ్. సో ఈ ఈవెంట్ కానీ జరిగితే సో లిజన్ చేయమంటున్నాం చూడండి ఇక్కడ. సో లిజన్ చేసి ఇక్కడ మనం వీఆర్ గివింగ్ ద ఆర్గ్యుమెంట్స్ ఆర్ వీ కెన్ గివ్ ద కాల్ బ్యాక్ ఫంక్షన్. సో ఇక్కడ మనం కాల్ బ్యాక్ ఫంక్షన్ ఇచ్చుకుంటున్నాం. సో ఇక్కడ ఇండైరెక్ట్గా ఏం లేదండి, ఈ ఈవెంట్ జరిగినప్పుడు ఈ పని చేయి అని మనం చెప్తున్నాం అన్నమాట. ఓకే, సో వీఆర్ లిజనింగ్ దిస్. సో ఐ జస్ట్ వాంట్ టు రైట్ ఇట్ డౌన్ ద కాల్ బ్యాక్ ఫంక్షన్, దట్ ఈజ్ యారో ఫంక్షన్. ఇక్కడ నేను రాసుకుంటున్నాను. సో ఏం చేయమని చెప్తున్నానంటే కన్సోల్లో ఇది ప్రింట్ చేయమంటున్నాను. కన్సోల్ డాట్ లాగ్ అని చెప్పి విత్ ఇన్ ద parentheses I just want to write this Mongo DB connection successful. Yeah, perfect. So in the same way, connection dot on, whenever the connection is there, కాకపోతే ఆ కనెక్షన్ అనేది జరుగుతున్నప్పుడు వీ హ్యావ్ ఎ ఈవెంట్. సో ఆ ఈవెంట్ ఏంటి? ఎర్రర్. సో మనకి ఏదో ఎర్రర్ వచ్చింది. ఓకే, సో అలా ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేయమంటున్నామంటే, సో వీఆర్ గోయింగ్ టు డూ దిస్. సో ఇది లిజన్ చేయమంటున్నాం. సో ఇంకా మనకి కనెక్షన్ అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిపోలేదండి, వీ హ్యావ్ ఎన్ ఎర్రర్. సో ఓకే, నీకు ఎర్రర్ వచ్చింది కదా. సో ఇప్పుడు ఏం చేయమంటున్నానంటే కన్సోల్ డాట్ log off within the parentheses, within the single quotes, I just want to write it down, Mongo DB connection error. Okay, so perfect. సో ఇది కూడా మీకు నీట్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఏం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ ఎ ఈవెంట్, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఈవెంట్ ఉంది. సో దట్ ఈజ్ అవర్ ఫ్రెండ్స్
పార్టీ, సో మన ఫ్రెండ్స్ పార్టీ లేకపోతే మన ఫ్రెండ్స్ మ్యారేజ్ పార్టీ ఏదో ఉంది. సో ఆ ఈవెంట్ జరుగుతున్నప్పుడు హౌ యూ గోనా టేక్ ది గిఫ్ట్, సో మీరు ఎటువంటి గిఫ్ట్స్ తీసుకెళ్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రింగ్స్ కానీ లేకపోతే ఆ కపుల్కి యూజ్ఫుల్ ఆ మ్యారేజ్కి సంబంధించిన గిఫ్ట్స్ మనం తీసుకెళ్తాం. సో ఈ ఈవెంట్ జరిగినప్పుడు దానికి సంబంధించిన గిఫ్ట్స్ అనేవి మనం తీసుకెళ్తాం. ఓకే, దట్ ఈజ్ ఎగ్జాంపుల్. సో అదే విధంగా ఈ ఈవెంట్ జరిగినప్పుడు మనం ఇది ప్రింట్ చేయమని చెప్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా కిడ్స్ బర్త్డే కానీ కిడ్స్ పార్టీ ఏదైనా ఉంది, వాళ్ళకి టాయ్స్ కానీ లేకపోతే డాల్స్ కానీ ఎవరు తీసుకెళ్తాం. సో దట్ ఈస్ రిలేటెడ్ టు డ్రెస్సెస్ కానీ ఏదో ఒకటి వాళ్ళకి సంబంధించిన ఆ ఈవెంట్కి సంబంధించిన గిఫ్ట్స్ అనేవి మనం తీసుకుంటాం. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా ఈ ఈవెంట్ జరిగినప్పుడు ఇది కన్సోల్లో ప్రింట్ చేయి, ఇది చేయను నేను చెప్తాను. ఓకే, సో దట్స్ ఇట్. ఐ హోప్ దిస్ ఈజ్ అండర్స్టాండబుల్. సో వెన్ ఈవెంట్ ఈజ్ కనెక్టెడ్ వీ హ్యావ్ ఏ లిజనర్. వాట్ ఈస్ దట్ లిజనర్ గోనా డూ అంటే ఇట్ ఈస్ జస్ట్ ఏ కాల్ బ్యాక్ ఫంక్షన్. ఇది ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్. ఆ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది అండ్ దెన్ ఆ ఒక ఫంక్షన్లో మనం ఏదైతే ప్రోగ్రామింగ్ రాసుకుంటామో అది మనకి వర్కౌట్ అయ్యి అది మనకి అవుట్పుట్ అనేది సెండ్ చేస్తుంది. ఓకే, సో నౌ వీ నీడ్ టు కాల్ దిస్ కనెక్ట్ డీబీ ఫంక్షన్. సో ఫైనల్గా మనం ఏం చేయాలంటే ఈ యొక్క ఫంక్షన్ మనం కాల్ చేసుకోవాలి. ఓకే, సో ఐ జస్ట్ వాంట్ టు కాల్ దిస్. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సో ఇక్కడ నేను క్లోజ్ చేసేస్తున్నాను అండ్ ఫైనల్గా వీఆర్ గోయింగ్ టు కాల్ దిస్ ఫంక్షన్ కనెక్ట్ డీబీ. ఓకే, పర్ఫెక్ట్. అండ్ ఫైనల్గా మనం వీఆర్ గోయింగ్ టు ఎక్స్పోర్ట్ దిస్ మాడ్యూల్. ఓకే, సో మాడ్యూల్ డాట్ ఎక్స్పోర్ట్ ఈక్వల్ టు ఏంటంటే ఇది mongoose. యా, పర్ఫెక్ట్. సో ఫైనలీ ఐ జస్ట్ రిటర్న్ మాడ్యూల్ డాట్ ఎక్స్పోర్ట్ ఈక్వల్ టు mongoose అని ఇక్కడ రాసాం. దీన్ని మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటే దీన్ని మనం ఇక్కడ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, లేకపోతే ఇట్స్ వోంట్ వర్క్. సో ఇది మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వర్క్ కాదు. సో దీన్ని మనం వేరే యొక్క సర్వర్స్లో కానీ ఎక్కడైనా సరే మీరు ఎక్కడైతే యూస్ చేసుకుందాం అనుకుంటున్నారో అక్కడ మీరు ఇంపోర్ట్ చేసుకోలేరు. సో ఇక్కడ మనం ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ కనెక్షన్ మీరు ఎక్కడైతే యూస్ చేసుకుందాం అనుకున్నారో అక్కడ మీరు ఇంపోర్ట్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ దిస్ మాడ్యూల్ డాట్ ఎక్స్పోర్ట్ ఈక్వల్ టు mongoose అనే ఒక లైన్కి మీనింగ్. ఓకే, సో ఐ హోప్ ప్రతి ఒక్క లైన్ మీకు నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నౌ వీ నీడ్ టు ఎక్స్పోర్ట్ దిస్ ఫైల్ ఇన్ దిస్ server.js. ఓకే, సో ఈ యొక్క ఫైల్ మనం ఎక్స్పోర్ట్ చేసాం. సో నౌ వీఆర్ గోయింగ్ టు ఇంపోర్ట్ దిస్ ఫైల్ ఇన్ ద server.js. సో దీన్ని మనం server.jsలో ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో లెట్స్ సీ. సో ఐ హోప్ మీకు ఇవన్నీ కూడా నేను కామెంట్స్లో పెట్టాను కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటున్నాను దీన్ని. const db connection ఈక్వల్స్ టు రిక్వైర్. సో ఇంపోర్ట్ చేసుకునే పద్ధతి మీ అందరికీ కూడా తెలుసు. సో రిక్వైర్ విత్ ఇన్ ద ప్రాన్సిస్ విత్ ఇన్ ద సింగిల్ కోట్స్ డాట్ స్లాష్ ఎక్కడని హియర్ రైట్ db. యా, పర్ఫెక్ట్. ఓకే, పర్ఫెక్ట్ అండి. సో ఇక్కడ మనం సేవ్ చేయగానే మనకి అవుట్పుట్ అనేది ఇట్స్ గెటింగ్ ఎన్ ఎర్రర్. సో ఇక్కడ ఏమంటున్నాడంటే సో ఇక్కడ క్వైట్ సింపుల్ ఎర్రర్. సో MongoDB కనెక్షన్ ఎర్రర్ అని వచ్చింది. సో ఇక్కడ ఎర్రర్ ఏమంటున్నాడంటే URI మస్ట్ ఇంక్లూడ్ హోస్ట్ నేమ్, డొమైన్ నేమ్ అండ్ ఇట్స్ ఐడి. సో ఇవన్నీ కూడా అంటున్నాడంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ మిస్టేక్ చేసామని అర్థం. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ నాకు ఏంటో అర్థమైంది మ్యాటరు. సో ఇక్కడ ఏంటంటే మనం పాస్వర్డ్ తీసుకున్నప్పుడు @ అని తీసుకున్నాం, మళ్ళీ వాడు క్లస్టర్ మెయింటెనెన్స్లో కూడా @ అని వాడి డిఫాల్ట్ URI కూడా మెయింటైన్ చేస్తున్నాడు. సో ఇలా పాస్వర్డ్ తీసుకోవడం వల్ల మనకి అన్వాంటెడ్ డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో యాక్చువల్లీ ఇక్కడ మనకి పాస్వర్డ్ అనేది ఉంటుంది. సో దీనికోసం నేను ఏం చేస్తున్నానంటే సో ఐ జస్ట్ వాంట్ టు గో టు ద MongoDB సర్వర్. సో ఇక్కడ మనకి డేటాబేస్ యాక్సెస్. సో ఇక్కడ మన యొక్క డేటాబేస్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే మన యొక్క పాస్వర్డ్ అనేది చేంజ్ చేద్దాం. సో దానికోసం ఇక్కడ జస్ట్ క్లిక్ ఆన్ ఎడిట్. సో ఇక్కడ మనకి వీ హ్యావ్ అన్ ఆప్షన్ ఎడిట్ పాస్వర్డ్ అనే ఒక ఆప్షన్ ఉంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు చూడండి ఆటో జనరేటెడ్ సెక్యూర్ పాస్వర్డ్ ఉంది. ఓకే, సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇది మనకి షో అవుతుంది అండ్ మీరు ఇది కాపీ చేసుకోవచ్చు. ఓకే, సో జస్ట్ కాపీ, లేకపోతే క్లిక్ టు కాపీ అని సరే మీరు కాపీ అవుతుంది. సో మీరు కింద అప్డేట్ యూజర్ అనేది మాత్రం మర్చిపోదు. ఇది క్లిక్ చేయకపోతే మీకు పాస్వర్డ్ చేంజ్ చేయనట్టే. ఓకే, సో ఇది మీరు క్లిక్ చేయకపోతే మనకి పాస్వర్డ్ చేంజ్ కాదు కాబట్టి మనకి అక్కడ డేటాబేస్ కూడా కనెక్ట్ కాదు. సో ఇక్కడ మనకి పాస్వర్డ్ అనేది చేంజ్ అయింది. సో జస్ట్ వెంట్ బ్యాక్ టు ద విజువల్ స్టూడియో కోడ్. సో ఇక్కడ ఇది తీసేసేయండి.
సో ఇప్పుడు మీరు ఏదైతే కాపీ పేస్ట్ చేశారో ఐ మీన్ మీ యొక్క పాస్వర్డ్ని కాపీ చేసుకున్నారో సో ఇది తీసేసేయండి. సో ఇప్పుడు మీరు ఏదైతే మీ యొక్క పాస్వర్డ్ని కాపీ చేసుకున్నారో దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, సో జస్ట్ సేవ్. సో ఇప్పుడు చూడండి, MongoDB కనెక్షన్ సక్సెస్ఫుల్. ఓకే, సో దిస్ ఈజ్ ద థింగ్ అండి. ఈ విధంగా మనం మన యొక్క MongoDB కనెక్షన్ అనేది సో దిస్ ఈజ్ ద థింగ్ అండి. ఈ విధంగా మనం మన యొక్క MongoDB సర్వర్ని విత్ Node.js సర్వర్తో మనం కనెక్ట్ చేస్తామండి. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కావాలనుకుంటే ఇక్కడ చూడండి, నేను పాస్వర్డ్ చేంజ్ చేస్తున్నాను. సో జస్ట్ సేవ్ చేసి చేంజ్ చేశాను అండ్ వీ గెట్ ద ఎర్రర్. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. సో MongoDB కనెక్షన్ ఎర్రర్. సో ఇక్కడ నేను మళ్ళీ పర్ఫెక్ట్ పాస్వర్డ్ అనేది ఇచ్చేస్తున్నాను. యా, సో సేవ్ అండ్ వీ గెట్ ద MongoDB కనెక్షన్ సక్సెస్ఫుల్. సో ఈ విధంగా మనం మన యొక్క MongoDB సర్వర్ని Node.js సర్వర్తో కనెక్ట్ చేసుకుంటామండి. I hope this session is clear. In the next session I am going to show you MongoDB Compass. అంటే మన యొక్క లోకల్ మిషన్లో ఏ విధంగా మన యొక్క MongoDB కంపాస్ని క్రియేట్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం మన యొక్క కలెక్షన్ని మన యొక్క డేటాబేస్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలని చూద్దాం. అండ్ డోంట్ ఫర్గెట్ దట్ దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్. సో ఈ యొక్క URL అనేది వెరీ ఇంపార్టెంట్. సో డోంట్ ఫర్గెట్ దట్. సో మనకి కంప్లీట్ కంటెంట్ అంతా కూడా నెక్స్ట్ సెషన్లో ఈ యొక్క URL మీద డిపెండ్ ఉంటుంది. సో బీ కేర్ఫుల్ అబౌట్ దట్ URL. ఓకే, సో ఐ హోప్ దిస్ సెషన్ ఈజ్ క్లియర్. సో ప్రతి ఒక్కరికి ఈ సెషన్ క్లియర్గా, నీట్గా, పర్ఫెక్ట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ స్టిల్ ఎనీ వన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్, ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.